నిమిషం. ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం. ఇజ్రాయెల్ గారు మీరు చెప్తున్నారు వినయ్ అనేటటువంటి ఒక వ్యక్తి వెళ్ళాడు ఎస్సీఆర్టీలో పనిచేసి. వినయ్ కాదు, ఆయన నవీన్ అనేటటువంటి వ్యక్తి ఎస్సీఆర్టీలో పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన గుంటూరు జిల్లాలో అనుకుంటాను నెంబర్ 1 మొదటి ర్యాంక్ వస్తే ఆయన పక్కన పెట్టినటువంటి పరిస్థితి. సో ఎందుకు పక్కన పెట్టారంటే ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అయితే నా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఆన్సర్ చెప్తాను, బహుశా మీరు దానికి సాటిస్ఫై అవుతారో లేదో నాకు తెలియదు. కానీ ప్లీజ్ సార్ ఒక్కసారి ఆ డాక్యుమెంట్ చూడండి, ఒకసారి ఆ డాక్యుమెంట్ సార్ మీరు కూడా ఒకసారి చూడండి సార్. ఇది నవీన్ అనేటటువంటి వ్యక్తి కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ అనమాట. ఇది ఆయన కోర్టుకి సబ్మిట్ చేసేటువంటి సందర్భంలో అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను డిఎస్సికి సెలెక్ట్ అయ్యా, నాకు 1వ ర్యాంక్ వచ్చింది. అయితే నాకు 2/9/2025 నేను ఫోన్ చూసుకోవాలా, సాయంత్రం రాత్రి తెల్లారి ఎప్పుడో చూసుకుంటే నాకు ఒక 30 మిస్డ్ కాళ్ళు ఉన్నాయి. ఏంటి నాకు 30 మిస్డ్ కాళ్ళు ఉన్నాయని చెప్పేసి నేనేం చేశానంటే మళ్ళీ కాల్ చేస్తే వాళ్ళు మళ్ళీ కాల్ లిఫ్ట్ చేసి డియూ ఆఫీస్ కృష్ణా నుంచి మేము మీకు ఫోన్ చేసామండి, మీకు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఉంది, మీరు తొందరగా రండి అంటే ఈయన 3వ తేదీ సాయంత్రం పోయాడు. అప్పటికి సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయిపోయింది. సో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ వన్స్ ఆ ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళకి అయిపోతే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది మీరు కూడా గతంలో చేసినటువంటి నిబంధనే. మరి 30 మిస్డ్ కాళ్ళు అంటే ఆయన ఒప్పుకునింది, అది ఎవరో చెప్పేది కాదు. 30 మిస్డ్ కాల్స్ అంటే 30 సార్లు ఫోన్లు చేశారు ఆయనకి, నువ్వు వచ్చి అర్జెంటుగా వచ్చి వెరిఫికేషన్ చేసుకో అని చెప్పేసి. సో ఈ క్రమంలోనే ఆయన కోల్పోయాను అని చెప్పేటటువంటి అంశాన్ని ఆయన కోర్టుకి ఇచ్చినటువంటి పరిస్థితి. కోర్టు కూడా దీని మీద ఎలాంటి డైరెక్షన్ లేదు ఇప్పటి వరకు. మరి అతని దగ్గర తప్పు పెట్టుకొని అతను నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆయన ఎస్సీఆర్టీ ఉద్యోగం అని చెప్పేసి నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది కాబట్టి ఆయన పక్కన పెట్టేస్తారని చెప్పేసి వైసీపీ విమర్శించడం ఎంతవరకు కరెక్టు? ఆ నవీన్ అనేటటువంటి వ్యక్తిని మీరు నిన్న ఎందుకు తీసుకురాలేదు ఆ 56 మందిలో? సరే, ఇప్పుడు మేము మొన్న గత వారం రోజుల కిందట కమిషనర్ ఆఫీస్కి పోయామండి మంగళగిరి. మరి మంగళగిరి పోయినప్పుడు ఈ విషయాన్ని మాకు కమిషనర్ గారు చెప్పాలి కదా, ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు కమిషనర్ గారు? సరే అదే చెప్తున్నా ప్రభుత్వం మీరు అడిగేదానికి క్లారిటీ ఇవ్వాలా, ఇవ్వట్లేదు, అదే బాధ. మేము వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి మొదటి ర్యాంక్ వచ్చింది, అతన్ని రిమూవ్ చేయవలసిన అవసరం ఏమో వచ్చిందని మేము ప్రభుత్వాన్ని అడిగాం.